అందరూ రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి. మరి జ్ఞానాన్ని నేర్చుకోవడానికే దేవుని మందిరంలో వారంలో ఒక దినం మరి బైబిల్ తరగతులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు అని బైబిల్ చెప్తా ఉంది. జ్ఞానాన్ని సంపాదించిన వాడు నిత్య జీవానికి వారసుడు అని బైబిల్ చెప్తా ఉంది. జ్ఞానాన్ని సంపాదించిన వాడు నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడతాడు అని దేవుని గ్రంథం చెప్తా ఉంది. జ్ఞానాన్ని సంపాదించిన వాడు అనేకమైన సమస్యలను ఎదుర్కొంటాడు అని బైబిల్ చెప్తా ఉంది. కనుక దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనమంతా దేవుని వాక్యాన్ని విన్న దాని ప్రకారం మనం అనుసరించి ప్రవర్తించిన ఎడల మనము దేవుని చిత్తాన్ని ఎరగగలుగుతాం, దేవుని చిత్తానుసారంగా నడవగలుగుతాం. కనుక కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి వస్తున్నటువంటి సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతూ ఉంది అనేది కొన్ని సందర్భాలు మనం బైబిల్లో చూద్దాం. మనుషులకు వస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతూ ఉంది? అసలు సమస్య అంటే ఏంటి? సమస్య అంటే ఏంటో తెలిస్తేనే పరిష్కారాన్ని మనం వెతుక్కోగలుగుతాం. అసలు సమస్య అంటే ఏంటో తెలియకుండా పరిష్కారం ఎలా ఇవ్వగలుగుతాం? మీరు ఆలోచించండి. ఇప్పుడు రోగం ఏంటో తెలియకుండా డాక్టర్ మందు ఎలా ఇస్తాడు? అవునా కదా? ఈరోజు మందిరానికి వస్తున్న వారందరి యొక్క సమస్యల గురించి మరి దేవునికి తెలిస్తేనే కదా, దేవునికి చెబితేనే కదా నీ సమస్య తీరేది. మరి ఈరోజు చాలామంది చాలా రకాలుగా సమస్యలతో ఎదుర్కొంటున్నారు. ఒకళ్ళు అప్పుల సమస్యలు కావచ్చు, ఒకళ్ళకి రోగాల సమస్య కావచ్చు, ఒకళ్ళకి ఆర్థిక ఇబ్బందుల సమస్య కావచ్చు, ఏవైనా కావచ్చు. అసలు సమస్య అంటే ఏంటని మనం చూస్తే దానికి కొన్ని సందర్భాలు మనకి ఏం కనపడతా ఉందంటే, సమస్య అనగానే ఇబ్బంది. ఈరోజు మాకు ఏ ఇబ్బంది లేదండి అన్నోళ్ళు చేతండి ఎవరైనా ఉంటే, అసలు ఏదో ఒక సమస్య లేకుండా ఏ కుటుంబం లేదండి, ఏ మనిషి లేడు భూమి మీద. ఒకటి ఇబ్బందులు అయితే, రెండవది అడ్డంకులు, మూడవది చిక్కులు. అంటే ఇవన్నీ కూడా అడ్డంకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా కలిపి బైబిల్ ఒకటే మాట చెప్తుంది, ఇవన్నీ సమస్యలు అంటుంది. ఒకరికి ఆకలి సమస్య అయితే మరొకరికి అనేక రకాలైనటువంటి సమస్యలు, అవన్నీ దేహ సంబంధమైనటువంటి సమస్యలు. కానీ ఈ సమాజం గుర్తించనటువంటిది, పరిష్కారం కనుగొనలేనటువంటి ఒక భారభరితమైన సమస్య ఉందండి సమాజానికి. దానిని గురించి ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు ఒక మాట చూడగలిగితే బైబిల్లో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వరకు వెళ్దాం ఒకసారి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీరు ఏ భారాన్ని మోస్తున్నారు? ఏ భారాన్ని మోస్తున్న వారైనా సరే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నాకెన్నో సమస్యలు ఉన్నాయని ఇంటి దగ్గర కూర్చొని ఏడిస్తే నీ సమస్యను ఎవ్వడూ తీర్చలేడు. నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నువ్వు అనుసరిస్తున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా నీ సమస్యకు పరిష్కారాన్ని చూపలేడు, ఎవడు కూడా. మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడంటే నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాననేది అర్థం. అంతేనమ్మా? నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడంటే యేసుక్రీస్తు వారు నీ సమస్య తొలగిస్తాడనా తొలగించడనా? అంటే సమస్యలతో సతమతం అవుతున్నటువంటి మీరు, సమస్యల చేత నిద్రపోనటువంటి మీరు, సమస్యల చేత కుటుంబంలో ఐక్యత లేనటువంటి మీకు నేను విశ్రాంతి కలగజేస్తాను. ఎప్పుడు? మీరు నా యొద్దకు వచ్చినప్పుడు. నా యొద్దకు వచ్చి ఏం చేస్తే విశ్రాంతి? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడెత్తుకొని నా యొద్ద నేర్చుకోండి.
నా దగ్గరకు వచ్చే మీరంతా కూడా నా మాటలు నేర్చుకోవాలి. మీ బ్రతుకులు మారాలి, మీ సమస్యలు పోవాలి, మీ సమస్యలకు పరిష్కారం దొరకాలంటే నా దగ్గరకు వచ్చి కూర్చొని వెళ్ళిపోతే అవదు. ఇప్పుడు రోగం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ని కలిసాం, మరి మెడిసిన్ తెచ్చుకోకుండా, మీరు రాసిన మెడిసిన్ తెచ్చుకున్న మెడిసిన్ వాడకుండా రోగం ఎలా తగ్గుద్దండి? మీరు ఆలోచించండి. మందిరానికి వస్తే సమస్యలు పోతాయి అనుకుంటే తప్పు. మరి మందిరానికి వస్తే సమస్యలు ఎలా పోతాయి? ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట నేర్చుకుంటే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. అనేక సమస్యలతో రకరకాలైనటువంటి బాధలు పడుతున్నటువంటి వారందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీ ప్రాణములకు విశ్రాంతి కావాలా? విశ్రాంతి కావాలంటే రండి నా దగ్గరికి. ఎందుకు రమ్మంటున్నాడు ఆయన ఎందుకు రమ్మంటున్నాడు? సమస్యలతో, అనేకమైన బాధలతో ఇబ్బందులు పడుతున్నటువంటి తన పిల్లలందరినీ యేసుక్రీస్తు వారు ఎక్కడికి పిలుస్తున్నాడంటే ఆయన దగ్గరికి పిలుస్తున్నాడు. రండి నా దగ్గరికి రండి. ఏమండి, మందిరానికి వచ్చి కూర్చొని వాక్యం నేర్చుకోవటం భారమా? అందుకే కింద ఏం చెప్పాడు 30లో, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి. ఇక్కడ ఏమన్నా కూర్చోబెట్టామన్నా, నుప్పుల కుంపడ మీద కూర్చోబెట్టామన్నా వాక్యం నేర్పుతున్నారు మీకేమైనా? ఏమండి, గంట సేపు మాట్లాడినా నిలబడి నేను చెప్తున్నానా, మీరు నిలబడి వింటున్నారా? నేను చెప్పినంతసేపు నిలబడి వినండి, వాక్యం వింటారమ్మా? అయ్యగారు ఎప్పుడన్నా కూర్చుంటే ఒక్కొక్కటిగా నొప్పి, ఎందుకు కూర్చోండి అయ్యగారు అని నా ఎమ్మడ తిరిగితే తెలుస్తుంది నీకు నొప్పి ఏంటో. కూర్చొని చెప్పాడా, నుంచొని చెప్పాడా, ఎలా చెప్పాడు కాదు, చెప్పిన దాంట్లో మ్యాటర్ ఉందా లేదా చూడు ఒకసారి. కూర్చొని చెప్పింది సబ్జెక్టా కాదో చూడు ఒకసారి, చెప్పేది సత్యమా కాదో చూసుకో ఒకసారి. యేసుక్రీస్తు అంతటి మహానుభావుడే కూర్చొని మాట్లాడాడు. ఆఫ్టర్ ఆల్ మేమెంత? దేహంలో శక్తి లేనప్పుడు కూర్చొని మాట్లాడతారు, ఒంట్లో ఓపిక లేనప్పుడు కూర్చొని మాట్లాడతారు. దాన్ని సెటర్ లేటానికి నువ్వెవరు అసలు? నీకు వాక్యం తెలితే సెటర్ లేవు మా మీద. నీ కూర్చొని మాట్లాడితే నీకెందుకు, నుంచొని మాట్లాడితే నీకెందుకు? ఎక్కడ ఎలా మాట్లాడో తెలుసు మాకు బైబిల్. అందుకే బైబిల్ ఏమంటుందంటే, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారు నా యొద్దకు రండి. మీ సమస్య ఏదైనా సరే నా దగ్గరికి రండి అంటున్నాడు ఆయన. ఎందుకు ఆయన దగ్గరకు రావాలి? ఎందుకంటే దేవుడు తన పిల్లల గురించి ఆలోచన కలిగి ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. అసలు దేవుని యొక్క తత్వం ఏంటి? దేవుడు ఎలాంటోడు? ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏమో ఒక మాట చెప్పాడు, మంచి మాట. 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, ఏ సమస్యతో నా దగ్గరకు వచ్చినా సరే నేను ఎలాంటి అనుకుంటున్నాను మీరు అని చెప్తే 29లో అంటున్నాడు కదా, నేను సాత్వికుడను. అబ్బా, ఎంత బాగుందండి మాట. నువ్వు ఏ సమస్యతో ఎక్కడికి వచ్చినా సరే నేను మాత్రం సాత్వికుడను అంటున్నాడు అండి యేసుక్రీస్తు ప్రభువారు. చూసారండి ఎంత గొప్ప మనసో ఇది. అన్నీ బాగున్నప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళండి, చక్కగా రిసీవ్ చేసుకుంటారు. రోగాలు వచ్చినప్పుడు వెళ్ళండి, పట్టించుకుంటాడు ఎవడైనా? ఎవడో పట్టించుకోడు. ఎందుకంటే నేను ఇట్లాంటి వాటిలో బాగా అనుభవించాను నేను. మనం బాగున్నప్పుడు మన చుట్టూ అందరూ చేరతారు. మంచిగా ఉన్నప్పుడు చేరటం కాదండి, మన కష్టాలు వచ్చినప్పుడు నేనున్నానని మన గుమ్మలోకి వచ్చినప్పుడు నిజమైనటువంటి బంధువు మనకి. మనకు అన్నీ బాగున్నప్పుడు ఇంటి చుట్టూ చేరడు మనకు బంధువు కాదు. మనకు ఎప్పుడైతే కష్టాలు బాధలు వస్తాయో అప్పుడు నేనున్నానని వెన్ను తట్టి మన పక్కన నిలబడతారే వాళ్ళే నిజమైనటువంటి బంధువులు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, మీరు ఏ భారంతో అలసిపోతున్నా సరే నా దగ్గరికి రండి. ఒకవేళ నీ బంధువులు నిన్ను తక్కువ చేసి మాట్లాడవచ్చు, ఒకవేళ నీ బంధువులు నిన్ను పక్కన పెట్టేయచ్చు, కానీ నేను అలాంటోడు కాదు. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడిని. కనుక నా యొద్దకు రండి. మీరు నా దగ్గరికి వచ్చి నాకేం మీరు ఇవ్వనక్కర్లేదు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, నా బోధ మీరు నేర్చుకోవాలి మీరు. ఎందుకంటే తండ్రి చాలా గొప్పోడు కాబట్టి ఆ తండ్రిని గురించే బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాటను యోహాను గారు రాసిన పత్రికలో, సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మంచి మాట ఉంటుందండి, భలే ఉంటుంది ఆ మాట. చూడండి, యోహాను సువార్త
3వ అధ్యాయం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. ఎంత ప్రేమించాడని అడిగితే దీన్ని కొలమానంతో చెప్పగలమండి? చెప్పగలమా? అస్సలు చెప్పలేం. ఎందుకంటే ఆయన ప్రేమకు అసలు హద్దు లేదండి. ఒక లిమిట్ అనేది లేదు ఆయన ప్రేమకు. ఎందుకంటే మనిషి ప్రేమ అవసరాన్ని బట్టి చూపిస్తూ ఉంటాడు సాటి మనిషి మీద. కానీ దేవుని ప్రేమ మాత్రం తల్లి గర్భంలోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వు మట్టిలోకి వెళ్ళేంత వరకును కూడా ఒకే భావజాలాన్ని చూపిస్తున్నాడు. కానీ ఇంకా ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే జగత్పునాది వేయబడక మునిపే నిత్యత్వంలో తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తులో మనలందరినీ కూడా నిర్ణయించుకొని ప్రేమించాడు మనలందరినీ. ఆయన ప్రేమ గురించి ఒక మాట చూడగలిగితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి, భలే ఉంటుందండి ఆ మాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. బా, ఏమండి, దేవుడు ఎవరంట? దేవుడంటే ఎవరు? దేవుడంటే ఎవరమ్మా? ప్రేమాస్వరూపి. ప్రేమాస్వరూపి అంటే ప్రేమ కలిగిన వాడు. ఎలా ప్రేమించగలిగిన వాడు? అవసరాలను బట్టి ప్రేమించే ప్రేమికుడు కాదు ఈ ప్రేమికుడు. అర్థమవుతుందండి ఆ మాటలు మీకు? అవసరాన్ని బట్టి ప్రేమించే ప్రేమికుడు కాదు ఈయన. అందుకే యోహాను గారు అంటున్నాడు, అక్కడ సువార్త రాసినటువంటి యోహాను గారే పత్రిక రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? దేవుడు ప్రేమాస్వరూపి. పుట్టినోట్లు ఏముందండి? నెత్తి మీద ఒకటేసిందా ప్రేమాస్వరూపి కాడ? పుట్టినోట్లు ఏముంది? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటున్నాడు గ్రంథంలో. అంటే ప్రేమకు నిదర్శనంగా మనకి ఒక మూలకర్తగా మనకు ఎవరు కనపడుతున్నారండి చరిత్రలో? దేవుడు కనపడుతున్నాడు. కొత్త నిబంధనకు వచ్చేళ్ళకి యేసుక్రీస్తు వారిలో కనపడుతుంది ఆ ప్రేమ. యేసుక్రీస్తు వారు ఒక గొప్ప త్యాగం చేశాడని మనం చెప్పుకుంటున్నటువంటి మనం ఏం చేశాడు? ప్రేమించానంటే ప్రాణం పెట్టాడు. పాపులను ప్రేమించి ప్రాణం పెట్టాడు. కానీ మనం కూడా పెట్టబద్దులమే ఉంది బైబిల్లో. నీ పొరుగువాని కొరకు నువ్వేం చేయాలి? నీ ప్రాణం పెట్టబద్ధుడివై అన్నమాట గ్రంథం. నిజంగా ఈ మాట చదువుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిందండి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. గమనించాలి ఈ విషయాన్ని, అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ప్రేమ లేనివాడు ఏం చేయడు? దేవుణ్ణి ఎరగడు. మనమందరం ఎవరి సంతానం? దేవుని సంతానం. మనమంతా ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. మరి ప్రేమ లేనటువంటి వాడు దేవుణ్ణి ఎరగడని చెబుతున్నాడేంటి? అంటే ఎవరిలో ప్రేమ లేకపోతే వాళ్ళు దేవుణ్ణి చూడరు అంతేనా దీని అర్థం? ఇప్పుడు నాలో ప్రేమ లేదనుకోండి, నేను ఎవరిని చూడలేను? దేవుణ్ణి చూడలేను. ఇప్పుడు ఎవరి పట్ల ప్రేమ లేకపోతే దేవుణ్ణి చూడలేను నేను? నీ పొరుగువాని పట్ల, అంటే నా పొరుగువాని పట్ల నేను ప్రేమ చూపించలేకపోతే, నా సహోదరుడి పట్ల నేను ప్రేమను చూపించలేకపోతే నేను దేవుణ్ణి ఎప్పటికీ చూడలేను. అసలు దేవునిలో ఉన్నటువంటి ప్రేమ కాలానికి అనుగుణంగా ఉంటుందా, లేదంటే ఆయన ఏకరీతిగా ప్రేమించగలిగినటువంటి వాడా? ఒక్క మాట చూద్దాం బైబిల్లో. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చూడండి. దేవుడు ఎలా ప్రేమించగలిగినవాడు. 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అబ్బా, చూసారండి ఎంత బాగుంది మాట. ఎలా ప్రేమించాడట దేవుడు? శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ నిత్యము ప్రేమించేవాడు. ఆయన ప్రేమలో కపటము కల్మషము లేనటువంటిది ఆయన ప్రేమ. కనుక ఆయన ప్రేమ అలాంటి కల్మషము లేనటువంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి దగ్గరికి వస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. మీకు ఒక విషయం చెప్పమంటారా? దేవుడు అంటండి తన పిల్లలను గురించి చింతిస్తున్నాడంటండి. తన పిల్లలను గురించి చింతిస్తున్నాడు. కానీ మనిషి దేని గురించి చింతిస్తున్నాడు కూడా మీకు చూపిస్తాను. ఒక మాట చూడండి. శాశ్వత కాలం ప్రేమించే దేవుడు తన పిల్లలను గురించి ఏం చేస్తున్నాడు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ప్రేమ అయిన దేవుడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు తన పిల్లలను గురించి ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పిలిచాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారు నా యొద్దకు రమ్మని ఎందుకు పిలిచాడు? నీ భారాన్ని ఆయన మోయటానికి వచ్చాడు కనుక, నీ భారాన్ని, నీ సమస్యను తీసివేయడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ప్రయాసపడి భారం మోస్తున్న వారులా నా దగ్గరికి రండి, నా దగ్గరకు వచ్చి నేను చెబుతున్న మాట విని నేర్చుకోండి అంటున్నాడు ఆయన. ఎందుకు నేర్చుకోమంటున్నాడు? నీ సమస్య పోవాలంటే ముందు నువ్వు దేవుని దగ్గరకు రావాలి. ఏమంటే రోగం పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? రోగం పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నీ సమస్య పోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు రావాలి. ఇప్పుడు ఎంత క్లియర్గా మనం చెప్పామో, ఇప్పుడు డాక్టర్ దగ్గరకు రోగం తగ్గించుకోవడానికి వెళ్ళావు. వెళ్ళినటువంటి నీవు నీ సమస్య అని చెప్పకుండా పరిష్కారం దొరుకుద్దా? చెప్పాలి మీరు. ఇప్పుడు సమస్యతో మందిరానికి వచ్చిన నీవు నీ సమస్యను దేవునికి చెప్పకపోతే పరిష్కారం దొరుకుద్దా? లాజిక్లు ఎతకొద్దు. మట్టి మెదడులో పుట్టిన ఒట్టి జ్ఞానంతో నేను చెప్పకపోతే నేను కూర్చోవడం తెలిసిన దేవుడు, నేను పడుకోవడం తెలిసిన దేవుడు, నా ఊహక తలంపు పుట్టక మునిపే ఎరిగినటువంటి దేవుడు నా సమస్య ఏంటో తెలీదా? ఆలోచించు అని క్వశ్చన్ చేయకూడదు. దేవుని దగ్గరకు వచ్చి నీ సమస్య ఏంటో సమస్తము తెలిసినవాడు అయినా కూడా ఏమడుగుతాడు తెలుసా దేవుడు? నా బిడ్డ నాతో మాట్లాడాలి, నా బిడ్డ నాకు చెప్పాలి. ఆ ఎదురు చూస్తాడంటే దేవుడు ఎంత గొప్ప తండ్రి అండి ఆయన. కొన్ని మాటలు మనం బైబిల్లో చూద్దాం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనం చూద్దాం. ముందుగా అందరూ బైబిల్ తీయండి. 31వ కీర్తన 19వ వచనం తల్లి చూడండి. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎవరి కోసం దాచాడంట దేవుడు? ఎవరి కోసం దాచాడంటండి? తన యొద్దకొచ్చి తన మాట నేర్చుకొని తన యందు భయము భక్తి కలిగిన వారి నిమిత్తం ఏదో మేలైంది దాచాడు ఆయన. ఏంటా మేలైనటువంటిది? ఏం దాచాడు? కంటిన్యూషన్ చేయండి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తం నీవు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది. అంటే ఈ సమస్య ఎవ్వరూ పరిష్కరించలేనటువంటి సమస్య ఇది. ఈ సమస్యకు ముగింపు ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కనుక ప్రియమైన దేవుని వారలారా, నీ సమస్యను తొలగించి నీకు మేలు చేయడానికే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఈరోజు చిన్న చిన్న సమస్యలకి ఏమంటే మనం మనేది పెట్టుకొని తిండి మానేసి స్నానం చేయటం మానేసి ఏమండి రకరకాలైనటువంటి ఆలోచన భావజాలంతో వికారమైనటువంటి ముఖం పెట్టుకొని ఈరోజు బ్రతుకుతూ చాలామంది గడుపుతూ ఉన్నారు సమాజంలో. కానీ మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని మీరు జాగ్రత్తగా క్వశ్చన్ ముందు పెట్టుకొని బైబిల్ దగ్గరికి వెళ్తే మీ ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్లో ఉంది ప్రియులారా. మనం జాగ్రత్తగా మనం చూద్దాం. కనుక దేవుని యందు భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన ఒక గొప్ప మేలు దాచిపెట్టాడు ప్రియులారా. అందుకే 23-24 ఏమన్నా చూడండి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఎందుకు ప్రేమించాలి దేవుణ్ణి? ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆయన. మరి మన ప్రేమ ఎలా ఉందండి దేవుని పట్ల? దేవుడేమో మన పట్ల శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మరి దేవుని పిల్లలమైన మనం మన తండ్రి అయిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాం? ఆలోచించండి ప్రియులారా. అందుకే అంటున్నాడు, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి.
యెహోవా అండర్లైన్ చేసుకునే మాట, యెహోవా విశ్వాసులను కాపాడును. జాగ్రత్తగా మీరు వినాలి. నిజంగా మనకి విశ్వాసం ఉంటే, నిజంగా దేవుని వాక్యాన్ని మనం విని నేర్చుకునే వారమైతే, మనకొచ్చే సమస్యకు దేవుని యొద్ద పరిష్కారం దొరుకుతుందా దొరకదా మీరు చెప్పాలి. ఏమ్మా, దొరికిద్దా దొరకదా? మనకొచ్చిన సమస్యలకు దేవుని యొద్ద పరిష్కారం దొరుకుతుందా దొరకదా? అసలు సమస్యలకు సృష్టికర్త ఎవరు చెప్పాలి? సమస్యలకు సృష్టికర్త ఎవరు? దేవుడే. దేవుడే సమస్య పెడతాడు, దేవుడే పరిష్కారం చూపిస్తాడు. అంతేనా? అసలు ఎందుకు సమస్య వచ్చింది మనకి? సమస్య రావడానికి గల కారణం ఏంటి? సామెతల గ్రంథం తీయండి. మన సమస్యల కారణం ఏంటి చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25 దగ్గరికి వెళ్ళండి, 24 దగ్గరికి వెళ్ళండి. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పు బాధ ఏమి మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా మీరు లోబడలేదు, కాబట్టి మీకు బాధలు సమస్యలు వచ్చినప్పుడు నేను నవ్వెదను అంటున్నాడండి. ఎందుకు వచ్చింది బాధ? ఎందుకు వచ్చిందండి బాధ? ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చిందో బాధ? ఆయన బోధ వినకపోవటం వలన, ఆయన గద్దించినప్పుడు వినకపోవటం వలన వచ్చినటువంటి బాధలు, సమస్యలు ఇవన్నీ. ఈ సమస్యలన్నిటినీ ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు అంటే, దేవుని మాట వినట్లేదు కనుకనే సమస్యలు వచ్చి పడుతున్నాయి. మరి వచ్చిన సమస్యను ఇప్పుడు దేవుని మాట విని తొలగించుకోవాలి. మీరు ఆలోచించాలి. దేవుని మాట వినకపోవటం వల్ల సమస్య వచ్చింది. ఇప్పుడు ఈ సమస్యను మనం ఎలా తొలగించుకోవాలి, ఎలా పరిష్కారం చూపించాలంటే, ఇప్పుడు దేవుని మాట విని ఈ సమస్యకు పరిష్కారం తెచ్చుకోవాలి. మనం చివరికి వచ్చేళ్ళకి 33లో అంటున్నాడు కదండి, 33లో, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు, వాడు ఏ సమస్య కూడా వచ్చినా ఒకవేళ రాకపోయినా అసలు ఏ భయము లేక నెమ్మదిగా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోండి డైరెక్ట్గా 31వ కీర్తన, అక్కడికి వెళ్ళిపోండి డైరెక్ట్గా 31వ కీర్తన 24లో ఏమంటున్నాడు చూడండి. 31వ కీర్తనలో 24, యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరంగా ఉండండి. ఏ సమస్య వస్తుందో రాని, ఏ బాధ వస్తుందో రాని, నాకు నా దేవుడు ఉన్నాడు, నా దేవుని ఆదరణ నాకుంది. సాక్షాత్తు ఆయనే నాకు తోడున్నప్పుడు ఏ బాధ వస్తే నాకేంటి, ఏ కష్టం వస్తే నాకేంటి? ఎజ్రా గ్రంథం తీయండి ఒకసారి. ఎజ్రా గ్రంథం, అందరూ బైబిల్ తీయండి. 8వ అధ్యాయం 22వ వచనంలో, చదువు నాన్న. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం, నేను చదువుతాను, ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. 22వ వచనంలో చదువు నాన్న. మేలు కలగచేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. చూసారండి, ఎవరి హస్తం ఉంటుందంట తోడుగా? దేవుని హస్తమే మనకు తోడుంటే ఏమండి, మన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుద్దా దొరకదా? మీరు చెప్పండి. అసలు సమస్యల్ని పెట్టేదే దేవుడు. కొన్ని సమస్యలు కావాలని మనమే తెచ్చి ఎత్తిన పెట్టుకుంటాం. కనుక ఏ సమస్యకైనా పరిష్కారం చూపాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన యొద్దకు వస్తే ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు ఆయన. మరలా చదవండి ఒకసారి ఆ మాట. ఎజ్రా గ్రంథం 8:22, మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు. నీకు మేలు కావాలా? రా దేవుని దగ్గరికి. లేదు నాకు మేలొద్దు కీడు కావాలంటావా? పో లోకంలోకి. దేవుని యొద్దకు వచ్చి దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన్ని ఆశ్రయిస్తే ఆశ్రయించిన వారందరికీ దేవుని హస్తం తోడుగా ఉంటుంది.
దేవుని దగ్గరకు రాము, దేవుని దగ్గరకు వచ్చిన దేవుని మాట వినం. దేవుని మాట విన్న దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకకపోతే మన సమస్యకి ఎలా పరిష్కారం దొరుకుతుందండి? మీరు ఆలోచించండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు రోగం చూపించుకుందామని, ఆడు చెప్పిన పథ్యం చెయ్యవు, ఆడు చెప్పిన మాట వినవు, రాసిన మందులు వాడవు, రోగం ఎట తగ్గుద్ది? మీరు ఆలోచించండి. దేవుడు చెప్పేది కూడా అదే. నా మందిరానికి వస్తున్నారు, నా మాట వింటున్నారు, దాన్ని అనుసరించి బ్రతకట్లేదు, మీ సమస్యలు ఎలా పోతాయి మీకు? ఆలోచించండి. కీర్తనల గ్రంథం 62వ కీర్తన మొదటి మాట తీయండి ఒకసారి. 62వ కీర్తన మొదటి మాట. నా భక్తులు చూడండి, భక్తులు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఎంత బాగుందండి మాట అసలు. ఏమన్నాడు దావీదు గారు? నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఎన్ని సమస్యలు వచ్చినా సరే, నిజంగా దావీదు గారికి వచ్చిన సమస్యలు ఏమండే, ఆయన ఓర్చుకున్నటువంటి ఓర్పు నిజంగా ఎవరు ఓర్చుకోలేదండి. ఎన్ని సమస్యలు వచ్చాయండి, చేసిన ఒక్క తప్పుకి ఎన్ని బాధలు పడ్డాడు తెలుసండి దావీదు గారు. అన్ని సమస్యల్లో, అన్ని బాధల్లో, అన్ని ఇబ్బందుల్లో, అన్ని బాధల్లో కూడా ఆయన గొప్పగా ఏం మాట్లాడుతున్నాడు? నా ప్రాణం దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఎందుకు మౌనంగా ఉన్నది? ఈ మనుషుల వల్ల నాకు ఆశ్రయం కాదు, ఈ మనుషుల వలన నాకు సహాయం లభించదు, ఈ మనుషుల వలన ఎట్లాంటి నాకు పరిష్కారం దొరకదని తెలిసినటువంటి ఆయన దేవుని మీద ఆధారపడి అంటున్నాడు. ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నాకు ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట, ఆయనే నేను అంతగా కదిలింపబడినట్టు. ఎంత బాగుందండి మాట. అంటే దేవుడు తోడుంటే అంత ధైర్యంగా మాట్లాడగలుగుతాం మనం. లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న అధికారులు చూసుకొని కొంతమంది వాళ్ళు నాకు తోడున్నారు, వీళ్ళు నాకు తోడున్నారు అని గొప్ప గొప్పగా చెప్తూ ఉంటారు బయట. కానీ సాక్షాత్తు దేవుడే మనకు తోడుంటే ఏమండి, మనకు పరిష్కారం దొరుకుతుందా దొరకదా? మీరు ఆలోచించండి. అందుకే మరొక మాట చూడండి, 8వ వచనం చూడండి. అందులోనే 62వ కీర్తన 8వ వచనం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము అన్నాడు. ఎక్కడికి వచ్చి చెప్పుకోవాలంట నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని చెబుతున్నాడు? దేవుని సన్నిధికి వచ్చి నీకే సమస్య ఉందో ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి నువ్వు వచ్చి, ఆయనకు చెప్పుకోవాలి నువ్వు వచ్చి. మన బిడ్డలు చూడండి, స్కూల్ నుంచి రాగానే మమ్మీ వాడు కొట్టాడు, వీడు గిల్లాడు, వీడు బుక్స్ తీసాడు, వీడు పెన్నులు తీసాడు, అవన్నీ చెప్తా ఉంటే మనకేమనిపిస్తుంది? రేపు నేను స్కూల్ దగ్గరకు వచ్చి ఆడెవడే పెన్ను తీసిండో, ఎవడ బుక్ తీసిండో, ఎవడు నిన్ను తిట్టాడో, ఎవడు నిన్ను కొట్టాడో వాడి సంగతి నేను చూస్తా అని చెప్పు పిల్లల ముందు. వాళ్ళు ఎంత ఆనందపడతారో. రేపు మా డాడీ వస్తాడు నాతో, మా మమ్మీ వస్తుంది నాతో. ఇంకో విషయం చెప్పమంటారా మీకు? పిల్లలు మన దగ్గర లేకుండా సపరేట్గా సింగిల్గా ఉన్నప్పుడు ఎవరైనా బెదిరించారనుకోండి, భయపడతారా ధైర్యంగా ఉంటారా? ఖచ్చితంగా భయపడతారు. అదే నువ్వు పక్కన ఉన్నప్పుడు ఎవరైనా బెదిరించాడు అనుకోండి, పక్కన నీ కొడుకు ధైర్యంగా ఉంటాడా భయపడతాడా? ధైర్యంగా ఉంటే ఏం చేస్తాడో తెలుసా? ముందు భయపడిన మనిషి పక్కన అమ్మ నిలబడింది అనుకోండి వచ్చి, అప్పుడు భయపడిన వ్యక్తి మెల్లగా ఏలుస్తాడు, ఇలాగా ఎట్టంటాడు. ఎందుకు ఏలు చూపించాడు? ముందు ఎవరో లేనప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు అమ్మో నాన్న పక్కన ఉన్నప్పుడు ఎవరైనా గద్దిచ్చాడు అనుకోండి, ఏలు ఎందుకు లేచింది? ఆడింతే ఉంటాడు భూమిలో, కానీ ఏలు ఎందుకు లేచింది? ఎందుకంటే నా వెనకాల మా అమ్మ ఉంది, నా పక్కన మా నాన్న ఉన్నాడు, దమ్ముంటే వచ్చాయి చూసుకుందాం. ఏమండి, దేవుని పిల్లలు కూడా అంతే ధైర్యంగా ఉండాలండి. దేవుని పిల్లలకు కూడా నాకెవరు తోడున్నారు? దేవుడు తోడున్నాడు. దేవుడే తోడున్నప్పుడు నాకు వచ్చే సమస్యలు ఒక లెక్క,
ఒకవేళ సమస్యలు వచ్చినా వాటికి పరిష్కారం చూపగలిగే గొప్ప తండ్రి నాకున్నాడు. అందుకే ఏమంటున్నాడండి చూడండి, 62వ కీర్తన 8వ వచనంలో, క్షమించండి 8వ వచనంలో, 62:8లో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. మీ హృదయాల నిండా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరించండి. హృదయంలో పెట్టుకుంటే ఆరోగ్యం పాడైపోతుంది, నీ మనసు పాడైపోతుంది హృదయం నిండా పెట్టుకుంటే. అందుకే దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీ హృదయంలో ఏదైతే నిండుకొని ఉన్నదో కల్మషం, ఏదైతే సమస్యతో నిండుకొని ఉన్నారో ఆ సమస్య మొత్తం కూడా తెచ్చుకొచ్చి నా సన్నిధిలో కుమ్మరించండి. అప్పుడు మీకు నేను ఆశ్రయం అవుతానంటున్నాడు. ఆశ్రయం అంటే తోడు, సహాయం. మరొక మాట చూడండి, మరొక మాట, కీర్తనల గ్రంథం 16వ కీర్తన 1వ వచనం చూడండి. 16వ కీర్తన 1వ వచనం, దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. దేవుని మందిరానికి వచ్చిన మనం ఏం ప్రార్థన చేయాలి చెబుతున్నాడు, జాగ్రత్తగా వినాలి. దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. యెహోవాతో నేను మనవి చేయుదును. అబ్బా ఎంత బాగుందండి మాట. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? సమస్య వస్తే దేవుని సన్నిధిలోకి రావాలి. ఎందుకంటే నిన్ను కృంగజేసేవాడు, లేవనెత్తేవాడు ఆయనే కాబట్టి. ఏదైనా సమస్య వస్తే దేవుని దగ్గరికి, దేవుని మందిరంలోకి రావాలి, దేవుని సన్నిధిలోకి రావాలి. కానీ దేవుని మందిరంలోకి వచ్చేటటువంటి ఆలోచన మనుషులకు పోతుంది. ఎందుకంటే దయ్యం ఆల్రెడీ భక్తుల్ని మార్గం తప్పించేశాడు, నాశనం వైపుకి వెళ్ళిపోతుంది లోకం. అందుకే 12వ కీర్తనలోనే ఎప్పుడో చెప్పాడు, 100 సంవత్సరాల క్రితమే 1వ వచనంలో, యెహోవా నన్ను రక్షించయ్యా. భక్తి గలవారు లేకపోయారు, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోతున్నారు, చచ్చిపోతున్నారు, నాశనంలోకి వెళ్ళిపోతున్నారు అందరూ. నేను నాశనం అయిపోకుండా వస్తున్న సమస్యలో నుంచి నన్ను రక్షించయ్యా. ఎంతమంది చేస్తున్నారు ఈ ప్రార్థన? కష్టం వచ్చిందనగానే కన్నీళ్లు పెట్టి ఏడవటం కాదండి క్రైస్తవ్యం అంటే. కష్టం వచ్చిందని, బాధలు వచ్చినాయని కూర్చొని ఏడిస్తే నీ సమస్యకు పరిష్కారం దొరుకుద్దా? కష్టాలు రాకముందే దేవుడు ఆయన దగ్గరకు రమ్మన్నాడు. కానీ మనిషి ఏమంటే కష్టాలు వస్తేనే దేవుని దగ్గరకు వస్తాడు. అవునా కదా? అందుకే లోకంలో పెద్దలు ఒక సామెత చెప్పారండి, చేతులు కాలిన తర్వాత నాయన ఆకులు పట్టుకుంటే ఒరిగేదేమీ లేదు అన్నారండి పెద్దలు. దేవుడు కూడా అది చెప్తున్నాడు. మీకు కష్టాలు బాధలు రాకముందే నా దగ్గరకు రండి. కష్టాలు వచ్చిన తర్వాత అయ్యా కష్టం వచ్చిందనంటే దేవుడు అసహించుకుంటాడని సామెతల గ్రంథం చదువుకున్నాం మనం. మరొక్క మాట చూడండి, ముగించేద్దాం. ఇంకా మరొక్క మాట. మరి సమస్యలన్నిటికీ ఏంటి పరిష్కారం? 50వ కీర్తన దగ్గరికి వెళ్దాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటో మీకు 3 మాటలు చూపిస్తాను, చాలా జాగ్రత్తగా రాసుకోండి. 3 మాటలు. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మీరు పాటించక తప్పదు. కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనం, ఆపత్కాలం అంటే సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీవు నన్ను గూర్చి మొరపెట్టు. ఏం చేయాలంట? బాధ వస్తే ప్రార్థన చెయ్యాలి, దేవునికి మొరపెట్టాలి. ఎందుకంటే నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నీకోసం ఎంతో గొప్ప మేలు దాచాడు ఆయన నీకోసం. నా దగ్గరకు వచ్చి నా మాట వినరా, మీ సమస్యలు పోతాయని దేవుడు చెబుతుంటే నీ మాట వద్దు, ఏమొద్దు, మేము సమస్యలతోనే చస్తామంటుంది లోకం. మీరు ఆలోచించండి. దేవుని యొద్దకు వస్తే, దేవుని యొద్దకు వచ్చిన నీవు నీ సమస్యను ఆయన సన్నిధిలో కుమ్మరిస్తే, ఆయన నీకు ఆశ్రయుడుగా, ఆయన హస్తం నీకు తోడుగా ఉంటే, ఆయన చెబుతున్న మాట చెబుతున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. చూసారండి,
అంటే సమస్య వస్తే ఆయనకు మొరపెట్టాలి. మొరపెట్టండి, దేవుడు ఏం చేస్తాడంటే నీ సమస్యను తీసేస్తాడు. తీసేసిన తర్వాత నువ్వు ఆయన మహిమపరచాలి. మరి మొరపెట్టమన్నాడు కదా, సమస్య వచ్చినప్పుడే పెడదాములు అనుకుంటే కుదరదు. చూద్దాం ఒకసారి లోకాసు వార్త ఎప్పుడెప్పుడు మొరపెట్టాలో చెబుతున్నాడు. లోకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు ఇసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. చాలండి. ఎలా చేయాలంటే ప్రార్థన? నిత్యము ప్రార్థన చేయాలి. కష్టం వచ్చినప్పుడే కాదు, కష్టం రాకపోయినా సరే నిత్యము ప్రార్థన చేసేటటువంటి తత్వం మనలో ఉండాలి. నిత్యము ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు దేవుడు? 7-8 వచనాల్లో దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవారాత్రములు తనను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఎంత బాగుందండి మాట. చూసారండి? నీ కష్టం వచ్చింది, సమస్యలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. వచ్చినప్పుడు నువ్వు నిత్యము ప్రార్థన చేస్తే, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాడా చూపించడా? ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా పరిష్కారానికి ముగింపు చూపిస్తున్నా మీకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం తీయండి. చూడండి ఏమంటున్నాడు. ఎంత బాగుందండి మాట. అసలు దేనిని గురించి మీరు చింతపడొద్దు, భయపడద్దు. అసలు దేని గురించి మీరు ఎందుకు? మీరు నా పిల్లలు, మీకు నేను తోడున్నాను. నా మాట వినండి మీరు చాలు. దేనిని గురించి మీరు చింతపడటానికి వీల్లేదు. ఎందుకంటే నన్ను ఆశ్రయించినటువంటి మీకు నేను తోడున్నాను కనుక మీరు భయపడద్దు. దేనిని గురించి చింతపడద్దు. మరి ఏం చేయాలి? ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి చెప్పండి. ఏ సమస్య వచ్చిందో నీకు, ప్రతి సమస్యను గురించి దేవునికి ప్రార్థన చేయండి. ఎలా చేయాలి ప్రార్థన? పక్కన వాళ్ళ మీద గొడవ అన్నట్టు కాదు. ఏమండి? ఎలా చేయాలి ప్రార్థన? ప్రేమతో చేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా చేయమంటున్నాడు. ప్రేమతో చేయండి ప్రార్థన. ప్రేమతో ప్రార్థన చేయండి. ఏం జరుగుద్ది అప్పుడు? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అబ్బా, ఎంత ప్రొటెక్షన్ పెడుతున్నాడండి ఆయన. మీ సమస్య ఏదైనా దేవునికి చెప్పండి, దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఒక్క మాట చూసి ముగించేద్దాం. 34వ కీర్తన దగ్గరికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. 34వ కీర్తన 17వ వచనం. ఏమండి, కావలి ఉంచుతానన్నాడు కదా హృదయాలకు తలంపులకు. ఎవరిని కావలి పెడతాడు అని చూస్తే 34:7 చదువున్నాను ఒకసారి ముందుగా. 34వ అధ్యాయం కీర్తన గ్రంథం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. ఎప్పుడైతే దేవుని పట్ల నువ్వు భయం భక్తి కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మాట వింటావో, అలా నడుస్తున్నటువంటి నీకు సహాయం కొరకు దేవుడే ఒక దూతను పెడతాడు. దేవుడే దూతను పెట్టాక ఇక నీకు సమస్యలు ఉంటాయా? ఆలోచించి ఒకసారి. ఈరోజు దేవుని దూత మనకు కావాలి లేదంటే అనేక సమస్యలు మనకు వస్తున్నాయనంటే దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం దేవుని మాట ప్రకారం బ్రతకట్లేదని మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి పరిపూర్ణంగా మనం నమ్మలేదని అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి పరిపూర్ణంగా పూర్ణ హృదయంతో ప్రేమించలేదని అర్థం చేసుకోవాలి. కిందకు వచ్చేసరికి 17 అంటున్నాడు కదా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఎంత భయంకరమైన సమస్యలో నువ్వు ఉన్నా సరే దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. అదే మనుషుల దగ్గరికి వెళ్ళు, అనేకమైన బాధలతో సమస్యలతో నీ ఫ్రెండ్ దగ్గరకో లేకపోతే నీ బంధువుల దగ్గరకో నీ చుట్టాల దగ్గరికి వెళ్ళు, పట్టించుకుంటాడు ఎవడైనా? ఏంటయ్యా బాబు ఇన్ని రోగాలు వేసుకొని మా ఇంటికి వచ్చా, నీ రోగాలు మాకు అంటుకుంటే పో అంటారు. ఏమంటే అప్పులతో నేను బాధలు పడుతున్నాను నేను, మరి అర్జెంటుగా నేను ఒక 50,000 కట్టాలండి, ఎవరి దగ్గరికి వెళ్ళి సాయం అడగండి, ఇస్తారేమో. 3 రూపాయలు ఇస్తావా, 4 రూపాయలు ఇస్తావా, 10 రూపాయలు ఇస్తావా?
ఒకవేళ ఇస్తే ఎప్పుడు ఇస్తావు? నువ్వు అనుకున్నట్టుగా ఆ టయానికి ఇవ్వకపోతే ఏం తీసుకుపోవాలి నేను మీ దగ్గరకు వచ్చి అని మనుషులు కండిషన్స్ పెట్టి మనకున్నటువంటి పలుకుబడిని పరపతిని బట్టి ఈరోజు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. మన దగ్గర ఏమి లేకపోతే మన దగ్గరికి ఎవడు రాడు, వస్తాడా? మన దగ్గర అన్నీ ఉంటే మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు, బెల్లం చుట్టూ ఏం చేస్తాయి ఏంటండి? ఓ బెల్లం మొక్క వేసి చూడండి, బెల్లం మొక్క వేసి చూడండి, ఏమొస్తాయి? చీమలు ఈగలు అన్నీ వస్తాయి. ఏమంటేనా మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మన చుట్టూ ఎంతమంది ఉంటారు చుట్టాలు? అసలు ముక్కు మొహం తెలియనివాడు కూడా స్నేహితుడు అయిపోతారు మనకి. మన చుట్టూ అబ్బో బడో మన మావాడు పెద్ద పొజిషన్లో ఉన్న చుట్టూ చేరతారు వచ్చి. అదే రోగం వచ్చి అప్పులు పాలవు, రోగం వచ్చి హాస్పిటల్లో ఉండు, వస్తారు ఎవడైనా? మావోడు అనుకున్నోడు కంటికి కనపడకుండా పోతాడు. కానీ దేవుడు మాత్రం అలాంటివాడు కాదండి. నువ్వు నమ్మితే చాలు ఆయన కార్యం జరుగుద్ది ఖచ్చితంగా. నువ్వు నమ్మితే చాలు. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి పదం ఉందండి, అదే మనల్ని బ్రతికించేది. 119 కీర్తన 50 వచనం. ప్రతిరోజు చదువుకోవాలండి మాట, ప్రతిరోజు చదువుకోవాలి ఈ మాట, ప్రతిరోజు చదువుకోవాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. దేవా, ఈరోజు నేను బతుకున్నానంటే అది నీ కృప. ఈరోజు నేను ఎలా ఉన్నానంటే అది నీ కృపయ్యా. నా బాధలో ఇదే నాకు నెమ్మదిచ్చేది, ఇదే నాకు నెమ్మదిచ్చే. అబ్బా, ఎంత వెయిట్ ఉందండి ఆ మాటలో. ఎన్నిసార్లు చదువుకోవచ్చండి ఆ మాటను మీరు. ప్రతిరోజు కంటత వాక్యంగా ఒక్కసారి చదువుకోవాలండి ఆ మాటను మీరు. ప్రతిరోజు చదువుతాను నేను ఆ మాటని. దేవా, నీ వాక్యమే నన్ను బ్రతికించిందయ్యా. నిన్న దాటి ఈరోజుకి వచ్చానంటే నువ్వు బ్రతికించావు కదా తండ్రి, ఎంత గొప్పోడు నాయనా. నాకేదైనా బాధ వచ్చినా నా బాధలో ఇదే నాకు నెమ్మదిచ్చింది. నిజంగా ఏదైనా చిన్న సమస్య వస్తే ముందు వాక్యం చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా. నేను వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటా, ఏదో వచ్చినా, ఏ సమస్య వచ్చినా. కానీ ఈరోజు చాలామంది సమస్యలతో బాధపడుతున్నారు, కానీ దేవుని మందిరంలో పరిష్కారం దొరుకుద్దన్న జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారు. చాలా ఉన్న విషయాలు, కానీ సమయం అయిపోయింది. దేవుని చిత్తమైతే మరి ఒకసారి క్లాస్ పెట్టినప్పుడు మరికొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేర్చుకుందాం మనం. మనుషులకు వస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? మనుషులకు వస్తున్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో, దేవుని మాటలో, ఆయన కృపచేత మనందరికీ పరిష్కారం దొరుకుతుంది. మరి ఈరోజు నాకు ఒక సమస్య ఉందండి, ఆ సమస్యని ఈరోజు నీ ముందు పెడుతున్నాను తండ్రి, నాకు పరిష్కారం చూపించు అని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం ఖచ్చితంగా పొందుకుంటాం. ఈరోజు మనం మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాం కనుకే మన సమస్యలుగానే ఉండిపోతున్నాయి. మనం అనేకమైనటువంటి ఇబ్బందుల్లో పడిపోతున్నాం. మనశ్శాంతి కరువైపోయి మనము అనారోగ్యం పాలవుతున్నాం. గమనించాలి ఈ విషయాలు మీరు. కనుక ఆత్మీయతలో బలాన్ని పొందుకోవాలంటే, ఈ బలహీనమైనటువంటి సమస్యలు మన నుంచి పోవాలంటే దానికొక్కటే సొల్యూషన్, దానికొక్కటే పరిష్కారం, అది ఒక్కటే ముగింపు. అది మనము నిత్యము ప్రార్థన చేసుకోవటం. అందుకే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఎంతమంది పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నారు మీరు ఆలోచించండి. అవసరం వచ్చినప్పుడు మోకాళ్ళు వేస్తే అది అవసరంగా అది 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 పరిష్కారం కాదండి. మీరు ఆలోచించండి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏమండి, మంచి అయినా, చెడైనా, ఏమండి, బైబిల్లో ఒక మాట చెప్పాడు, మీరు భోజనము చేసినను పానము చేసినను మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినా ప్రభు అయిన క్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకోవాలి. మీకు ఒకసారి చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని. నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిస్తే పోయింది. నేను పోతే అందరికీ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా అందరికీ సమానంగా పంచిపెట్టింది వాళ్ళ ఆవిడ గారు. అందరం తిన్నాం. వాళ్ళ పిల్లలు, 2 మగపిల్లల వాళ్ళకి, వాళ్ళ అత్తమామలు వచ్చారు, వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చారు. అందరు కూర్చున్నాం. దాదాపు ఒక 16-17 మంది కూర్చున్నాం. అందరికీ పెట్టారు. అందరం కూర్చొని తింటున్నాం. తినేటప్పుడు నాకు ఇచ్చిన గ్లాసు వాటర్ కూడా నేను ప్రార్థన చేసుకొని తాగా. వాళ్ళ ఇంటి దగ్గర నాకు పెట్టిన ప్రతి పదార్థాన్ని నేను ప్రార్థన చేసుకొని తిన్నా. ప్రార్థన చేసుకొని తిన్నాను. తినేసి నేను వేరే పని మీద బయటికి పోయాను. నేను బయటికి పోతే వాళ్ళు తిన్న వాళ్ళ మొత్తానికి వాంతులు విరేచనాలు అయినాయి. వాళ్ళందరికీ
నేను ఎలా ఉన్నానో ఏంటోనని చెప్పేసి నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు ఆయన. సాయంత్రం 5 గంటల తర్వాత నేను ఫోన్ ఆన్ చేసి చూసుకుంటే దాదాపు ఒక 20-30 సార్లు చేశాడు నాకు. చేస్తే ఏంటి ఇంత ఇలా చేశాడని చెప్పి నేను వెంటనే రిటర్న్ కాల్ చేశాను. చేస్తే హాస్పిటల్లో ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు అడిగాడు నన్ను. ఏమైందనంటే, మనం తిన్న ఫుడ్ ఏదో పాయిజన్ అయింది, ఇందులో మా అందరికీ మోషన్స్ వాంతులైని, నువ్వు ఎలా ఉన్నావో ఏంటోనని చెప్పేసి నీకు ఫోన్ చేశాను వెంకటేశ్వరరావు అన్నాడు. దేవుని దయ వల్ల నేను బాగానే ఉన్నా, నాకేం కాలేదన్నా నేను. అప్పుడు ఏమన్నాడు తెలుసండి, నేను చూశాను నువ్వు తినేటప్పుడు నువ్వు ప్రార్థన చేసుకొని తిన్నావు, మీ దేవుడే నిన్ను కాపాడాడు అన్నాడు. గొప్ప మాట చెప్పాడు. దేవుని స్తోత్రం. నిజంగా అండి, ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ప్రతిదీ నాకు ఇచ్చింది ప్రతిదీ నోట్లోకి వెళ్ళే ప్రతిదాన్ని ప్రార్థన చేసుకొని తీసుకుంటాను నేను. ప్రార్థన చేయకుండా ఏది చేయను, ప్రార్థన చేయకుండా ఎటు పోను, ప్రార్థన చేయకుండా ఏది చేయను. ప్రార్థనే చేయకపోతే ఎక్కడికి పోను, అక్కడ కూర్చుంటా. అందుకే ప్రతి దాంట్లో దేవుని కృప మనకు అవసరం, దేవుని కాపుదల మనకు అవసరం. మన సమస్యకు పరిష్కారం దొరకాలంటే దానికి మూలం ప్రార్థనే అని మీరు గమనించాలి. ఆలోచించండి. ప్రార్థన లేనటువంటి భక్తి జీవితం వ్యర్థం. బాగా చెప్పాడు. ప్రార్థన లేనటువంటి భక్తి జీవితం వ్యర్థం. కనుక ప్రార్థన లేకపోతే ఆ భక్తి ఎలా పోల్చింది బైబిల్ అంటే, ప్రాణము లేని శరీరం మృతం. గమనించాలి. ప్రాణం లేకపోతే శరీరం ఏం చేస్తుంది? భక్తి ఉంది కానీ ప్రార్థన జీవితం ఏది? భక్తి ఉంది, ప్రార్థన జీవితం ఏది? ప్రార్థన లేకపోతే నీ భక్తి ప్రతిఫలించదు. మీరు గమనించాలి, ప్రతిఫలించదు, ఫలాలు తీసుకురాదు నీకు. కనుక ఈ రోజు నుంచైనా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. 21 రోజు టైం పెట్టుకొని కరెక్ట్గా నేను చెప్పినట్టుగా ప్రార్థన చేయండి. మీ సమస్యకు ముగింపు దొరకపోతే బైబిల్ వదిలేస్తాను నేను, బాధ చేయకుండా. అందుకే అన్నాడు, నీతిమంతుల మొర వినడానికి ఆయన ఎలా ఉన్నాడు? సిద్ధంగా ఉన్నాడు. నీతిమంతుల మొర వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు పాపులు మనం వినడండి, వాళ్ళకి పరిష్కారం దొరకదు. నువ్వు పాపం చేస్తానే ప్రార్థన చేస్తా, పాపం చేస్తా, ప్రార్థన చేస్తా అంటే అస్సలు వినడ ప్రార్థన, అలాంటి వాళ్ళ ప్రార్థన. కనుక నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. అట్లాంటి వాళ్ళ ప్రార్థన వినటానికి ఆయన చెబులొగ్గుతాడు. కనుక ప్రియమైన దేవుని వర్లారా, మనకొస్తున్న సమస్యలకు పరిష్కారం దొరకాలంటే మనం మోకరించి ప్రార్థన చేయాలి. ఎప్పుడెప్పుడు చేయాలి ప్రార్థన? ఎప్పుడెప్పుడు చేయాలి? ఆదివారం, గురువారమా? కాదమ్మా, ఎల్లప్పుడూ నిత్యము విసుగగా చేయాలి. ప్రార్థన చేసుకున్నావు రండమ్మా అంటే నువ్వు చేసుకో అంటే, ఇప్పుడు మీ ఆయన చేయొద్దా? మీ పిల్లలు చేయొద్దా? ఏమండి, మీరు ఆలోచించండి. 28వ కీర్తనలో చెప్పాడు కదా, యజమానిగా నువ్వు మోకాళ్ళే, యజమానురాలుగా నువ్వు మోకాళ్ళే. ఆటోమేటిక్గా చెప్పనక్కర్లా వాళ్ళకి. అసలు మీ ఇద్దరు, నువ్వు నీ భర్త మోకాళ్ళు వేస్తే నీ పిల్లలు చక్కగా వచ్చి అక్కడ మోకాళ్ళు వేస్తారు. ఆలోచించండి. ఈరోజు నువ్వు చేయట్లేదు కాబట్టి నీ బిడ్డలు చేయట్లేదు. ఈరోజు నువ్వు అనుసరించట్లేదు కాబట్టి వాళ్ళు నేర్చుకోవట్లేదు. నష్టం చాలా ఉందండి. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామనుకుంటున్నారు, గడవబోతున్న దినాల్లో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు గమనించండి జాగ్రత్తగా. నీ డబ్బు, నీ అధికారం, నీ పలుకుబడి ఏది దీన్ని ఆపలేదు వస్తున్నటువంటి పొత్తుని. కనుక ఇవన్నీ మనం ఎదుర్కోవాలంటే ప్రార్థన మాత్రమే. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనంలో మంచి మాట చెప్పాడండి. ప్రతి ఒక్కరి కన్నీటి నుంచి వస్తున్నటువంటి ఆ బాష్ప బిందువును ఆయన తూడ్చేసి దుఃఖమైన, వేదనైన ఏది లేకుండా సంతోషాన్ని, హ్యాపీని ఇవ్వగలిగే తండ్రి మనకున్నప్పుడు మనం ఎందుకండి ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం? ఆయన చూడండి, అసలు ఆయన ఏంటంటే ఆ తండ్రి యొక్క ప్రేమ. ఆయన బిడ్డల మీదేనంట చింత ఆయనకి. ఆయన పిల్లలను కూర్చున్నటువంటి ఆలోచన ఏంటంటే ఆయనకి శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడండి ఆయన మనలందరినీ. కనుకనే కాలానికి అనుగుణంగా పక్షులు, వృక్షాలు, ఏమంటే సకల జీవరాశులు మన కోసం పనిచేస్తున్నాయి. ప్రకృతి మన కోసం పరుగులెడుతుంది. కానీ ప్రకృతిలో బ్రతుకుతున్న మనిషి మాత్రం దేనిని ఆధారం చేసుకొని దేనికోసం బ్రతుకుతున్నాడు ఆలోచించండి. అందుకే దేవుడు చెబుతున్న మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నీ సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఖచ్చితంగా ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మీకు మనవి చేస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, నేను హెచ్చరించుకుంటూ ఈయన మాటలు ముగిస్తా ఉన్నా. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణం